నమస్తే అందరికీ. ఈ వీడియోలో మనం టెట్‌కి సంబంధించిన ఇంగ్లీష్ కంటెంట్‌లో భాగంగా క్లాస్ 5 ఇంగ్లీష్‌లోని గ్రామర్‌ని చూద్దాం. ప్రీవియస్ వీడియోలో క్లాస్ 4 ఇంగ్లీష్‌కి సంబంధించిన టాపిక్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియో కాస్త లెంత్ అయినప్పటికీ టోటల్ లెసన్స్ కవర్ చేయడం జరుగుతుంది. సో వీడియోని పూర్తిగా చివరి వరకు వింటే ఈ క్లాస్‌లో ఉన్న గ్రామర్ టాపిక్స్‌పై అవగాహన వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్దామా? క్లాస్ 5 ఫస్ట్ లెసన్, లెట్స్ బి ఫ్రెండ్స్ ద బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో గ్లాసరీని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి కొంచెం లెంతీగా అవుతుంది. ఒకసారి కనుక మీరు విన్నట్టయితే కొంచెం ఐడియా వస్తుంది కాబట్టి ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బ్లాక్ అండ్ బ్లూ, ఇట్స్ అన్ ఇడియం. బ్యాడ్లీ బ్రూస్డ్, బ్రూస్ ఇట్స్ ఎ నౌన్. ఇంజురీ బై ఏ బ్లో టు ద బాడీ. హోర్స్, రఫ్ అండ్ డీప్ సౌండింగ్. ఐసోలేటెడ్, ఇట్స్ అన్ adjective, ఏ లోన్లీ ప్లేస్. పిన్సర్, ఏ గ్రిప్పింగ్ టూల్. స్టాక్, ఇట్స్ ఎ నౌన్, మెయిన్ స్టెమ్. నిబ్డ్, అదొక వర్బ్. పించ్డ్, yelled, అది కూడా వర్బ్. షౌటెడ్ లౌడ్లీ. పేజ్ నెంబర్ 12లో ఆర్టికల్స్ గురించి ఇచ్చారు. మనకు తెలిసినవే ఏ, యాన్ అండ్ దాని ఆర్టికల్స్ అని అంటాము. ఐ కమ్ బిఫోర్ సింగులర్ నౌన్స్ బిగినింగ్ విత్ కాన్సనెంట్ సౌండ్స్. కాన్సనెంట్ సౌండ్స్ ముందల ఏ అని, సౌండ్స్ విత్ ఏఈఐఓయు ముందల యాన్. ఐ కమ్ బిఫోర్ సింగులర్ నౌన్స్. ఐ ఆమ్ యూజ్డ్ వెన్ పీపుల్ స్పీక్ ఆఫ్ ఎ పర్సన్, ఏ ప్లేస్ ఆర్ థింగ్ ఆల్రెడీ మెన్షన్, ఆర్ థింగ్ ఆర్ పర్సన్స్ ఇన్ ఏ సిచ్యుయేషన్. సో ఇక్కడ ఏ పిక్నిక్ అని, ఏ శాండీ కార్నర్, ఏ కేక్, ఏ లార్జ్, ఏ లెసన్, ద పాండ్, ఏ చాక్లెట్ అండ్ ఎగ్ టు ద సీ సైడ్. ఇలా ఆర్టికల్స్ గురించి ఇచ్చారు. నెక్స్ట్ యాడ్వర్బ్. యాడ్వర్బ్స్ ఆర్ నథింగ్ బట్ మోడిఫై వర్బ్స్. వర్బ్స్ గురించి చెప్పేదే యాడ్వర్బ్స్ ఇక్కడ. హౌ ఈజ్ ఇట్ రైనింగ్ అంటే హెవీగా. రెయిన్ ఎలా వస్తుంది? హెవీగా వస్తుందని. ఇక్కడ వి ఆస్క్డ్ అవర్ డ్రైవర్ టు డ్రైవ్ స్లోలీ బట్ హీ డ్రోవ్ ఫాస్ట్. అతన్ని స్లోగా డ్రైవ్ చేయమని చెప్పాము, అప్పటికి కూడా అతను ఫాస్ట్గా డ్రైవ్ చేశాడు. సో ఇక్కడ డ్రైవింగ్ ఎలా జరిగింది అనే దాని గురించి, అంటే వర్బ్ ఎలా జరిగింది అంటే వర్బ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది యాడ్వర్బ్ అని మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ద సోల్జర్ మార్చ్డ్ ఫార్వర్డ్. ఐ లుక్డ్ ఫర్ ద కీస్ ఎవ్రీవేర్ బట్ ఐ కుడెంట్ ఫైండ్ దెమ్. టుమారో ఈజ్ ఏ హాలిడే. సో ఇక్కడ నెక్స్ట్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్స్ ఇచ్చారు. ఇక్కడ నెక్స్ట్ పోమ్లో గ్లాసర్ ఇచ్చారు. ఫ్రాన్, ఏ లుక్ ఆఫ్ డిస్ప్లెజర్. ట్రయల్స్, డిఫికల్టీస్. వర్త్, adjective, valuable or very useful. Secret, it's an adjective, keep hidden from others. నెక్స్ట్ సెకండ్ లెసన్ కరాటే కిటన్. గ్లాసరీ వచ్చేసి ప్లెజెంట్, ఇట్స్ అన్ adjective, enjoyable, pleasing or attractive. Entertain, the act of entertaining. Curious, eager, ready and willing to know. Vigor, energy or physical strength or force. Crockery, plates, cups, dishes. Excited, it's an adjective, felt happy, thrilled. Feat, an action that needs skill, strength or courage. Pounces, it's a verb, move suddenly forward to attack or catch. Stamps, it's a verb, brings the food down forcibly. Annoyed, made somebody angry. పేజ్ నెంబర్ 27లో ప్రపోజిషన్స్ గురించి ఇచ్చారు. బిఫోర్ నౌన్, బిఫోర్ ప్రనౌన్, ఎట్, ఆఫ్, బై, ఫర్, అండర్, విత్, ఇంటూ ఎక్సెట్రా. బిఫోర్ ప్లేసెస్, టైమ్, ఇన్స్ట్రుమెంట్స్, మూమెంట్, మేనర్, డైరెక్షన్స్, పర్సన్స్ ఎక్సెట్రా. వీటి ముందర మనం ప్రపోజిషన్స్ యూస్ చేస్తాము. హీ విల్ కమ్ ఎట్ 5 PM. టైం ముందల ఎట్ అని. వి ఈట్ విత్ అవర్ మౌత్ అంటే ఇన్స్ట్రుమెంట్స్ ముందల విత్ అని. ద క్యాట్ ర్యాన్ ఇన్ టు ద హౌస్ అంటే మూమెంట్ ఉన్న టైంలో ఇన్ టు అని. ఇక్కడ కొన్ని ప్రపోజిషన్స్ ఇచ్చారు, వాటి అర్థాలు తెలుగులో. ఫ్రమ్ అంటే నుండి అని, టు కు, ఇన్ లోపల లోన, ఆన్ పైన, డేస్ డేట్స్ ముందర ఆన్ అని యూస్ చేస్తాము. విత్ అని వచ్చినప్పుడు తో అనే అర్థంలో, ఫర్ అంటే నా కోసం, నా కొరకు అనే అర్థంలో ఇలాంటి ప్రపోజిషన్స్ని యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రియాస్ బర్త్డే ఈజ్ ఆన్ 5th May. డేట్ వచ్చింది కాబట్టి ఆన్ అని. షీ వాజ్ బార్న్ ఇన్ ద ఇయర్ 2003. She celebrates her birthday with her family and friends every year. They bring presents for her. So Priya gives a return gift to each of them. I am afraid of, good at, interested in, speak to, listen to, wait for, look at, belong to, angry with, fond of. సో ఇవేంటంటే కాంబినేషన్లో వస్తాయి, ఇవి కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రాజారావు ఈజ్ నౌ. కొన్ని దగ్గర మనకి ప్రపోజిషన్స్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అక్కడ సూటబుల్ ప్రపోజిషన్ని మనం మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. రాజారావు ఈజ్ నౌ ఎట్ ద రైల్వే స్టేషన్. హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ హిజ్ అంకుల్. హిజ్ అంకుల్ కమింగ్ బై ద కృష్ణా ఎక్స్ప్రెస్ ఫ్రమ్ తిరుపతి. ద ట్రైన్ హ్యాస్ అరైవ్డ్ నౌ. దే ఆర్ ఇన్ an auto. When they reach home, Rohit says, welcome to our house, grandpa.
సో ఇక్కడ అవసరం ఉన్న ప్రపోజిషన్స్ని యూస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెంటెన్స్ గురించి ఇచ్చారు. సెంటెన్స్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ మేక్స్ కంప్లీట్ సెన్స్ ఈజ్ కాల్డ్ ఏ సెంటెన్స్. ఇట్ బిగిన్స్ విత్ ఏ క్యాపిటల్ లెటర్ అండ్ ఇట్ ఎండ్స్ విత్ ఏ ఫుల్ స్టాప్, ఎక్స్క్లమేషరీ ఆర్ ఏ క్వశ్చన్ మార్క్. సో మనకి స్టేట్మెంట్స్ ఉంటాయి, క్వశ్చన్స్ ఉంటాయి, అడ్వైస్ ఉంటాయి, రిక్వెస్ట్ ఉంటాయి, కమాండ్స్, సజెషన్స్, ఎక్స్క్లమేషన్స్, ఇలా టైప్స్ ఉంటాయి దీంట్లో సెంటెన్స్లలో. మనకి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ కింద ఇంపరేటివ్ సెంటెన్స్ అని, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఇచ్చారు. ఇంకా రిమైనింగ్ 2 సెంటెన్సెస్ ఏంటి? అసర్టివ్ సెంటెన్స్ అండ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. అవి మనకి 4th క్లాస్ లాస్ట్ లెసన్లో ఇచ్చారు. సో ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే సెంటెన్స్ విచ్ ఎక్స్ప్రెస్ అడ్వైస్, రిక్వెస్ట్, కమాండ్ అండ్ సజెషన్స్, వాటిని ఇంపరేటివ్ సెంటెన్స్ అని. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే సడన్ ఫీలింగ్స్, స్ట్రాంగ్ అండ్ సడన్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడాన్ని ఎక్స్క్లమేటరీ మార్క్ అంటాం. మనకి లాస్ట్లో ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది. సో హియర్ వాట్ డస్ ఇట్ డూ, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉందనుకోండి, ఈజీగా మనం దాన్ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని. అది మనకి కమాండ్గా కానీ, అడ్వైజ్గా కానీ, సజెషన్గా కానీ కనిపించినట్టయితే దాన్ని మనం ఏమనుకోవాలి? ఇంపరేటివ్ సెంటెన్స్గా కన్సిడర్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి, జానకి పెయిడ్ ఫర్ కిటెన్ అంటే ఇది కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కదా, దాన్ని అసర్టివ్ కానీ డిక్లరేటరీ సెంటెన్స్ కానీ అని అంటాం. ప్లీజ్ విజిట్ అగెయిన్ అని అంటే ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్స్గా. వాట్స్ గోయింగ్ ఆన్ హియర్ అంటే కదా క్వశ్చన్ మార్క్ కాబట్టి ఇంట్రాగేటివ్ సెంటెన్స్. రాజారావు గాట్ అన్ ఇంజురీ ఆన్ హిస్ హెడ్, ఇట్స్ అన్ అసర్టివ్ సెంటెన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ యూస్ ఆఫ్ వెన్ అని. వెన్ ఎప్పుడు యూస్ చేస్తామంటే పాస్ట్ యాక్షన్స్ అంటే ఒకటి కంప్లీట్ అయిన యాక్షన్, ఇంకొకటి జరుగుతూ ఉన్న టైంలో, అంటే రెండు కూడా పాస్ట్ యాక్షన్స్లోనే మనం వెన్ యూస్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, వెన్ రాజారావు కేమ్ హోమ్ ఇన్ ద ఈవినింగ్ రోహిత్ అండ్ జానకి వర్ ప్లేయింగ్ విత్ ద కరాటే కిటన్ అంటే రాజారావు వచ్చిన సమయానికి వీళ్ళు ఏం చేస్తున్నారు? దే ఆర్ ప్లేయింగ్ విత్ ద కిటెన్ అంటే రెండు కూడా పాస్ట్ యాక్షన్సే. రాజారావు వచ్చాడు, ఆ టైంలో వాళ్ళు ఆడుతూ ఉండేవాళ్ళు అనమాట. సో ఒకటేమో కంప్లీట్ అయిపోయింది, ఇంకొకటి జరుగుతూ ఉంది అనమాట. అంటే ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ అండ్ పాస్ట్ టెన్స్ యూస్ చేశారు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటి? వెన్ హీ సెడ్ కిటెన్ కరాటే చైర్, ద కిటెన్ జంప్డ్ ఆన్ టు ద చైర్ విత్ విగర్ అంటే వన్ యాక్షన్ ఫాలోడ్ అనదర్ పాస్ట్ యాక్షన్, బోత్ ద యాక్షన్స్ వర్ కంప్లీట్. సో రెండు యాక్షన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి అనమాట. వెన్ హీ సెడ్ అతను చెప్పినప్పుడు ఆ కరాటే కిటన్ అనేది ఏంది? జంప్ చేసింది అని అర్థంలో. మనకి ఇక్కడ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే వెన్ రాజారావు వాజ్ గోయింగ్ టు ద టౌన్ హాల్ టు వాచ్ ఏ డ్యాన్స్ ప్రోగ్రామ్ హీ మెట్ హిస్ ఫ్రెండ్ గంగారావు. సో ఏమైంది? రాజారావు వెళ్తున్న టైంలో అంటే గోయింగ్ ఆన్ పాస్ట్ యాక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్, అక్కడ గోయింగ్ ఆన్ టైంలో అతను కలిశాడు. అంటే మెట్ అంటే కూడా పాస్ట్ టెన్సే. ఒకటేమో పాస్ట్ టెన్స్, ఇంకొకటేమో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. వాజ్ అని వచ్చింది కదా, వాజ్ ప్లస్ V4ని మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి, వర్ టాకింగ్ అంటే పాస్ట్ టెన్స్ V4 అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ స్టాప్డ్ అంటే V2, ఒకటి పాస్ట్ టెన్స్, ఒకటి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. ఇక్కడ చూడండి, దే ఫౌండ్ వేకెంట్ సీట్స్ ఇన్ ద లాస్ట్ రో అండ్ టుక్ దేర్ సీట్స్. ద డాన్స్ ప్రోగ్రామ్ హ్యాడ్ స్టార్టెడ్ వెన్ ద చీఫ్ గెస్ట్ అరైవ్డ్. హ్యాడ్ స్టార్టెడ్, ఫౌండ్ ఇక్కడ V2 అండ్ ఇదేంటి? ఇది కూడా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. హ్యాడ్ వచ్చింది, V3 వచ్చింది. సో ఇదేంటిది? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడేమో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ పాస్ట్ టెన్స్, ఇక్కడేమో పాస్ట్ టెన్స్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. అంటే రెండు కూడా పాస్ట్ టెన్స్లోనే మనం వెన్ అనేది యూస్ చేస్తామని ఇక్కడ మనకి వెన్ గురించి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి పేజ్ నెంబర్ 35 గ్లాసరీలో కన్నింగ్ యాడ్జెక్టివ్, ఏబుల్ టు గెట్ సంథింగ్ బై ట్రిక్కింగ్ ఆర్ చీటింగ్ క్లెవర్లీ. పావ్ ద ఫుట్ ఆఫ్ అన్ యానిమల్ దట్ హ్యాస్ claws, sharp curved nails on the animals or the bird's foot. Gay, it's a brightly colored happy. ఇక్కడ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్స్ ఇచ్చారు. నెక్స్ట్ పాన్గ్రామ్స్ అంటే ఏంటంటే ఏ సెంటెన్స్ విచ్ కంటైన్ ఆల్ ద లెటర్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అంటే ఒక సెంటెన్స్లో అన్ని లెటర్స్ ఆఫ్ ఇంగ్లీష్ అంటే 26 లెటర్స్ కనుక ఉన్నట్లయితే దాన్ని మనం పాన్గ్రామ్స్ అంటామనేసి ఇక్కడ ఇచ్చారు. దీంతో మనకి సెకండ్ లెసన్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ లెసన్ టుగెదర్ వి లివ్. గ్లాసరీ వచ్చేసి రిలక్టెంట్లీ యాడ్వర్బ్, నాట్ విల్లింగ్, కేక్డ్ ఇట్స్ అన్ adjective, hardened, lush adjective, going, lush, growing, thick and healthy. Prosperous, it's an adjective, rich, ganji, rice soup or ambali. Fetched, bought. Creaked, sound made by an old door. ఇక్కడ మనకి కొలొకేషన్స్ ఇచ్చారు. ఇక్కడ ఏ డాష్ ఆఫ్ సాల్ట్ అండ్ పెప్పర్, ఏ డాష్ ఆఫ్ లెమన్ జ్యూస్, ఏ డాష్ ఆఫ్ కలర్, ఏ డాష్ ఆఫ్ షుగర్, ఏ డాష్ ఆఫ్ కాఫీ అనేసి. ఇక్కడ ఏ డాష్ అంటే ఏ లిటిల్ ఆఫ్ కాఫీ, ఏ లిటిల్ ఆఫ్ షుగర్ అనేసి మనం అర్థం చేసుకోవచ్చు.
These phrases are called as collocations. A pinch of salt, a bunch of flowers, a bundle of sticks, a lot of sugar, a spoonful of honey అనేసి వీటిని collocations అంట. నెక్స్ట్ వచ్చేసి adjectives. సో adjectives are nothing but describing noun. How is the girl? She is an intelligent girl అని. How are the chairs అంటే అవి వెరీ కాస్ట్లీ అని. Turn on fan, it's hot. How was the day అంటే హాట్ అని. సో ఇలా నౌన్స్ని కనుక వాళ్ళు డిస్క్రైబ్ చేస్తే దాన్ని యాడ్జెక్టివ్స్గా తీసుకోవచ్చు మనం. సో నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన నౌన్స్ని యాడ్జెక్టివ్స్గా చేంజ్ చేశారు. ద చిల్డ్రన్ వర్ సో హంగ్రీ, హంగర్ని హంగ్రీగా, థర్స్ట్ని థర్స్టీ, ఫన్ ఫన్నీ, కాస్ట్ కాస్ట్లీ, బ్యూటీ బ్యూటిఫుల్, పవర్ పవర్ఫుల్, యాంగర్ యాంగ్రీ, ఫెయిత్ ఫెయిత్ఫుల్, మడ్ మడ్డీ, ఫ్రెండ్ ఫ్రెండ్లీ, ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్. నెక్స్ట్ గ్లాసరీ. హుఫ్ అండ్ పఫ్, ఇట్స్ అన్ ఇడియం, బ్రీత్ అవుట్ వెరీ హార్డ్లీ. బ్లేజింగ్, ఇట్స్ అన్ యాడ్జెక్టివ్, ఎక్స్ట్రీమ్లీ హాట్. నెక్స్ట్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్స్ ఇచ్చారు, ఇక్కడ కరెక్షన్స్ కూడా ఇచ్చారు. స్పెల్లింగ్స్ కానీ, కామాస్ కానీ, క్యాపిటల్ లెటర్స్ కానీ, ఫుల్ స్టాప్స్ కానీ, క్వశ్చన్ మార్క్ పెట్టాల్సి ఉంటే పెట్టడం కానీ, ఎక్స్క్లమేటరీ మార్క్, ఇవి కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్లో. అలాగే మనం స్పెల్లింగ్స్ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇడియమ్స్. ఇడియమ్స్ ఆర్ నథింగ్ బట్ సెంటెన్స్ బట్ ఇట్ హ్యాస్ డిఫరెంట్ మీనింగ్ అనమాట. దాంట్లో దాగి ఉంటుంది మీనింగ్. ఏ హాట్ పొటాటో అని, ఇక్కడ వేడిగా ఉన్న పొటాటో అని కాదు. ఏ డిస్ప్యూటెడ్ ఇష్యూ స్పోకెన్ బై మెనీ పీపుల్, అంటే చర్చించదగిన విషయాన్ని, ఒక ఇష్యూని ఏ హాట్ పొటాటో అని చెప్పొచ్చు. బీట్ అరౌండ్ ద బుష్, అవాయిడింగ్ ద మెయిన్ టాపిక్ అండ్ నాట్ స్పీకింగ్ డైరెక్ట్లీ అబౌట్ ద ఇష్యూ, అంటే చుట్టూ తిప్పి చెప్తుంటారు కదా ఒక ఇష్యూని, దాన్ని మనం బీట్ అరౌండ్ ద బుష్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్రయింగ్ ఓవర్ స్ప్లిట్ మిల్క్. వెన్ యూ కంప్లైంట్ అబౌట్ ద లాస్ ఫ్రమ్ ద పాస్ట్, అంటే జరిగిపోయిన విషయాన్ని గురించి కంప్లైంట్ చేసినప్పుడు క్రై ఓవర్ స్ప్లిట్ మిల్క్ అని చెప్పొచ్చు. లాస్ట్ స్ట్రా, ద ఫైనల్ ప్రాబ్లమ్ ఇన్ ఏ సిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్. హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్, డూ ఆర్ సే సంథింగ్ ఎగ్జాక్ట్లీ రైట్. బాల్ ఈజ్ ఇన్ అవర్ కోర్ట్, ఇట్ ఈజ్ అప్ టు యూ టు మేక్ ద నెక్స్ట్ డెసిషన్ అని అర్థం. లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్, టు షేర్ ద ఇన్ఫర్మేషన్ దట్ వాజ్ ప్రీవియస్లీ కన్సీల్డ్. లెసన్ ఫోర్త్, ఏ బిగ్ సర్ప్రైజ్. గ్లాసరీ వచ్చేసి గ్రో, ఇట్స్ ఏ వర్బ్, ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఆర్ అమౌంట్. వీడ్, ఏ ప్లాంట్ విచ్ డిస్టర్బ్స్ ద గ్రోత్ ఆఫ్ కల్టివేటెడ్ ప్లాంట్స్. ఇన్సెక్ట్, ఏ క్రియేచర్ విత్ 6 legs and a segmented body. Worm, an animal with a long soft body without a backbone or limbs. Pour, flow or cause to flow. Blossomed, produced flowers. Tiny, very small. At once, it's an adverb phrase, immediately. Raised, lifted or moved upwards or into a upright position. Pretty, it's an adjective, attractive in a delicate way. Weeping, it's a verb, crying. Display, it's a noun, show. సో పేజ్ నెంబర్ 62లో మనకి పాస్ట్ టెన్స్ ఇచ్చారు, అంటే వర్బ్ ఫార్మ్స్ యొక్క పాస్ట్ టెన్స్ V2 ఫార్మ్. సో ఈట్ ఏట్, డ్రింక్ డ్రంక్, ఫీల్ ఫెల్ట్. సో సమ్ విల్ హ్యావ్ ద సేమ్, డు నాట్ చేంజ్. కొన్నేమో ఈడీ ఫామ్గా తీసుకుంటాయి అనమాట. ఐ సా, సీకి సా, కమ్ కేమ్, స్లీప్ స్లెప్ట్, డ్రా డ్రివ్, బ్రింగ్ బ్రాట్, బ్రేక్ బ్రోక్, సేవ్ సేవ్డ్, గివ్ గేవ్, టేక్ టుక్, బేక్ బేక్డ్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి హెల్పింగ్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి, మనకి మెయిన్ వర్బ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనకి మెయిన్ వర్బ్స్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఆ వర్డ్స్ కాకుండా ఇండైరెక్ట్గా మనకి కొన్ని కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, సమ్ వన్ హ్యాజ్ స్టోలెన్ మై బ్యూటిఫుల్ టొమాటో. స్టోలెన్ అనేది మెయిన్ వర్బ్గా, స్టీల్ స్టోల్ స్టోలెన్ స్టీలింగ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ హ్యాజ్ అనేది ఏంటిది, ఇది కూడా వర్బ్, దాన్నే హెల్పింగ్ వర్బ్ అని అంటాం, దాన్నే ఆక్సిలరీ వర్బ్స్ అని కూడా అంటాం. సో ఇక్కడ చూసినట్లయితే ఐ ఆమ్ గోయింగ్ టు టేక్ మై చికెన్స్ టు ద డిస్ట్రిక్ట్ ఎగ్జిబిషన్స్. గో, వెంట్, గాన్, గోయింగ్ అనేది మనకు మెయిన్ వర్బ్గా కన్సిడర్ చేస్తాము, అది తెలిసిన విషయమే. సో ఇక్కడ యామ్ అనేది ఏంటి, యామ్ కూడా హెల్పింగ్ వర్బ్, ఇట్ ఈస్ హెల్పింగ్ ద మెయిన్ వర్బ్ అన్నట్టు. వై డోంట్ యూ టేక్, సో ఇక్కడ డూ అనేది ఏంటి, హెల్పింగ్ వర్బ్, టేక్ అనేది ఏంటి, మెయిన్ వర్బ్. డిడ్ హెల్పింగ్ వర్బ్, గెట్ మెయిన్ వర్బ్. హ్యాజ్, యామ్, డూ, డిడ్, డన్, ఇలా మనకి 24 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి ఇంగ్లీష్లో. They are also used as helping verbs or auxiliaries. Auxiliary verbs do, does, did, done appear only in question or negative sentences. ఇవేంటి, డూ, డస్, డిడ్, డన్ అనేవి క్వశ్చన్స్లో కనపడుతూ ఉంటాయి అనమాట. డూ అండ్ బీ ఫార్మ్స్ అంటే ఏంటి, బీ ఫార్మ్స్ ఏంటి, ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, ఇవన్నీ కూడా బీ ఫార్మ్స్ అనమాట. డూ ఫార్మ్స్ ఏంటి, డూ, డస్, డిడ్, డన్. సో మే అపియర్ ఇన్ ఏ సెంటెన్స్ యాజ్ మెయిన్ వర్బ్స్ యాజ్ వెల్, అంటే ఇవి మెయిన్ వర్బ్స్గా కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఐ యామ్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్, ఇక్కడ వర్కింగ్ అనేది మెయిన్ వర్బ్, ఇది హెల్పింగ్ వర్బ్. హీ ఈజ్ ఏ ప్లేయర్, ఈ సెంటెన్స్లో మనకేంటి, ఈజ్ అనేది మెయిన్ వర్బ్గా కన్సిడర్ చేసుకుంటాం. హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. సో ఇక్కడ ఏమవుతుంది, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అయిపోయింది, ప్లేయింగ్ వచ్చేసి మెయిన్ వర్బ్. వర్బ్స్ లేని సెంటెన్స్ని మనకి ఈ వర్డ్స్ని మనం ఏం చేస్తాం, వాటిని మెయిన్ వర్బ్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది.
ఇక్కడ యామ్, ఈజ్, ఆర్. సో, యామ్ ఎప్పుడు ఐకి రిప్రజెంట్ చేస్తుంది. ఈజ్ అనేది ఏంది సింగులర్ స్టేట్మెంట్స్‌ని. ఆర్ అనేది ప్లూరల్స్‌కి యూజ్ చేస్తాము. నెక్స్ట్ గ్లాసరీ వచ్చేసి చోర్. ద వర్క్ వి డూ రెగ్యులర్‌లీ. ప్లౌ, dig the earth with a large tool with blades. Pen, a place where pigs are kept. Ripe, it's an adjective ready to be eaten. Tumble, fall quickly without control. సో దీంతో ఫోర్త్ లెసన్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ లెసన్. వీడియో లెంత్ ఎక్కువగా అవుతున్న కారణంగా క్లాస్ 5 లెసన్ నెంబర్ 5 నుంచి 8 వరకు పార్ట్ 2గా నెక్స్ట్ వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి ఆ వీడియోని చూడగలరు. మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ చేసి లైక్ అండ్ షేర్ చేయగలరు. మీ యొక్క లైక్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.